దొంగనొట్టే మన్నువాడా ఎంతగానో అని ముస్తావు మందిని ఎక్కడికి తాగుతలేవా నీకు ఆ బుక్క అని అబ్బా అబ్బా మరి గిది ఉన్నది గిది లేదు గిది లెక్క గిది పైసా గిది ఒడిచింది గిది కుప్పు ఉన్న గిది నా దగ్గర ఉన్నాయన్న ముచ్చటే లేదు దానికేది చెప్పేది అనుకుంటాడో మన్నావా ఇక మొగడే లేపా అదేం చెప్తాయి దాంతో ఏమైతే అనుకుంటున్నట్టున్నాడు మరి ఓట్లు అయిపోయి గిన్ని రోజులు అవుతుంది ఓట్ల పైసలు నా దగ్గర ఉన్నాయి గింత ఉన్నాయి గింత లేవని లెక్క చెప్పడానికి కూడా బరువు అవుతుంది ఇక ఎట కూడా నా మొగడు దుబాయ్ వేయండు దాన్ని ఎవడు అడుగుతాడు ఏమడుగుతాడు అనుకుంటాడో ఏమో ఒక్కొక్కరు ఇంటి చుట్టూ తిరిగి బలిమీటికి బతలాడి ఓట్లు తెప్పించుకొని వేయరు అప్పటిదప్పుడు నెట్టు చేతిలో పెట్టి పైసలు ఆగు బావా బావా ఓ బావా ఏందే ఎటో వచ్చినావు ఏందే పోసి ఎటుగాని వాళ్ళు వచ్చినావు నీ లొల్లేందే ఎటుగా నల్లకి వచ్చినవంటున్నావు మరి మొన్న సర్పంచ్ అప్పుడు ఎన్ని పైసలు వచ్చినాయి ఎవరికెంత వచ్చినాయి కులం మీద ఎంత వచ్చినాయి ఎవరికెంత వంచినవి ఏం మిగిలిందన్న చెప్పినవా మరి గిది మిగిలిందే గిది ఆడకట్టాలకు వంచిన గిది ఊరవతలానికి వంచిన గిది ఊళ్ళకి వంచిన అని చెప్పినవా ఇక దాని మొగడు దుబాయ్లో ఉన్నాడు దానికేది చెప్పేది లొట్ట ఫీస్ అనుకున్నావా ఏంటిదంటున్నావు ఊరి మీద కులం మీద గిన్ని పైసలు వచ్చినాయి గివి ఉన్నాయి ఆడకట్టలకి ఇంత వంచిన లెక్క చెప్పవా పైసలు తెంకపోతానా పైసలు తెంకపోతానా నేను తెంకపోతానా సాయంత్రం చూసుకుందాం పో సాయంత్రం రాపో చూసుకుందామంటే ఏమో బాగా కత్తిరిస్తున్నావు నేను నీ ఫ్రెండ్ అన్నా ఉంచుకున్నదా ఏమో తీసి పారేసినట్టు మాట్లాడుతున్నావు ఏతుల మల్లేసి కానీ ఫ్రెండ్ రా నిలబడ్డదా నువ్వు నిరుడు గట్టినే చేసినావు ఊరి మీద పైసలన్నీ తింటావు ఎన్ని తిన్న దాలదా ఏం సంపాదిస్తావు ఆయన్ని 4 గంటలు ఉసగొట్టిస్తా బిడ్డ ఏమనుకుంటాను అప్పటికి లెక్క చెప్పకపోతే అబ్బా బాగా బక్క నెరిసిన ఆవు సుదర్శన్ అన్న ఎందుకేమో అర్జెంట్ రమ్మని చెప్పినావు ఆ ఈతల మళ్ళీ పెళ్ళి వచ్చి ఇంటికాడ లొల్లి పెడతాను కాదురా ఎవరెంత ఇచ్చి లెక్క చేయి ఎప్పుడు వచ్చింది అరే పొద్దుగాల వచ్చి లొల్లి పెడతాంది అది ఏం మనుషులు ఉన్నారా మీరు పైసలు తీసుకున్నాడు ఒకటి ఎరికే కానీ ఎవరెంత ఇచ్చి లెక్క చేయవా చేత్తా ఆ రామోలు ఎంత ఇచ్చిండు 5,000 5,000 దూడ శ్రీనివాస్ ఎంత ఇచ్చిండు 10,000 ఇచ్చాడు దూడ శ్రీనివాస్ 10,000 మల్లేశం ఎంత ఇచ్చిండు 12,000 మల్లేశం 12 ఆ గెలిచిన శ్రీలత కదా సర్పంచ్ గెలిచే కదా ఆమె ఎంత ఇచ్చింది ఆమె మొన్న 15,000 ఇచ్చింది 15,000 అబ్బా ఆగుతూనే లేదు పానం ఆగరాదు చెప్తాడు ఆగరాదే అయ్యో మొత్తం 32,000 అయినాయి ఖర్చు సంగతి చెప్పాలి మరి ఏం పెట్టినాం అవునే సర్పంచ్ల పైసలు 32,000 మరి వార్డు మెంబర్ల పైసలు చెప్పేంద్రా అదే వార్డు మెంబర్ ఎవరు ఇచ్చిరు ఎవరే మన కలిసి లేడా వాడు 2 కాటన్ బిల్లు తీసుకున్నాడు మనిషి ఆయన అంతే ఎవడిచ్చిన ఇవ్వడేమి ఇయ్యలే అరే జాని 2 కాటన్ల బీర్లు వచ్చగారా ఏం చేసినావు నేను ఒక్కందా అయినా నేను మనిషి కోటి ఇచ్చిన ఫలానా కాడ 2 బీర్లు ఇమ్మన్నావు అమ్మో నేను గట్టిగా అడిగితే నేను ఉంచుకున్న దాని విషయం బయటపడుతుంది ఊకుండ్రా అదే మొత్తం అయితే ఒడిసినా అంటావు ఒడిసినాయి మొత్తం సరే బీర్లు మొత్తం అయిపోయినట్టారు ఇక అరే అన్ని వీళ్ళకి ఇయ్యంగా ఇక సర్పంచ్ ఎలక్షన్ మొత్తం మీ ఖర్చు అంతా తీయగా మిగిలిన పైసలు 12,000 రూపాయలు రా కరెక్ట్ లెక్క చూడరా చూడు మర్చిపోయినా కరెక్ట్ ఇక మొత్తం వాళ్ళకి ఇచ్చిన వీళ్ళకి మొత్తం తీసేయంగా మనకి ఇక 12,000 రూపాయలు మిగిలిన మొత్తానికి అయితే ఇక నీ అను మూలకున్న వీళ్ళంతా చదువుకునే అరే చూడరా చూడు కరెక్టా కాదా నీ ఎవరు సార్ నీకు కోటర్ ఇచ్చినా నీకు వెళ్తలే ఇంకా వీళ్ళకి ఇవ్వకుండా నీకు ఇచ్చిన నీకు ఇంకా నీకు మంచిగా మెత్తగా ముక్కలు కావాలంటే చికెన్ మంచిగా మెత్తగా అండిచి నీకు పంపించిన నీ ఎవరు ఓ నాయనా వీళ్ళకు తెలియకుండా నీకు ఇచ్చిన నువ్వు సపడే ఉండు నీ ఎపిసోడా లెక్కలని చేయంగా మొత్తం ఎన్ని పైసలు మిగిలినాయి బిడ్డ 12,000 మిగిలినాయి మరి వాటిని ఏం చేద్దాం అనుకుంటాను
ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది కదా ఆ, 31 ఆ, దావత్ చేసుకుంటాం ఎప్పటిలాగానే. ఆ, ఇట్లా మనిషిని పైసలు వేసుకుంటాం కదా, ఆ. ఇక ఆ పైసలు వేసుకుంటేదో ఇదే 12,000 ఖర్చు పెడదాం. ఇవి సరిపోతాయా మరి? సరిపోకుంటే మనిషికి 500 ఇంకా వేసుకుందాం. ఏమున్నది? మరి వేయండి కానీ గది చెప్పు, నా వంతుకి ఎన్ని కావాలో చెప్పు, నేను ఇస్తా. ఇస్తా కానీ మంచిగా వేయండి. మనతో కామెంట్ రావద్దు మనకు. వాడు కూడా అంటే బాగుంటది. మాట కొనేకుండా అప్పుడే పోసి వచ్చి ఆయన లొల్లి పెట్టింది. మాకు ఆ లొల్లి రాకుండా చూడండి. ఏ అస్సలు రాదు. ఇవి సాధారణ వాళ్ళు కదా, మీరు కానీ వస్తాను మీ మాట ఏంటన్నా బదనం పాలు కాకుండా బిడ్డ. ఏ బదనం పాలు నాకు ఎంత వేయమంటావు? నా వంతునే ఇస్తా. ఏమంటారు జాని? పంచుకున్నాడు ఎంత పైసలు మరి దావత్ చేసుకుంటాయి. ఏమంటావు అన్న? మీ అందరి మాటనే నా మాట, నేనేమంటా? ఏమంటావురా? ఫుల్ ఎంజాయ్ చేద్దాం. సంవత్సరానికి ఒకసారి ఏమైతుంది చాలా ఎంజాయ్ చేద్దాం. ఏ సరే ఓకే, ఇది ఓకే అయితే కానీ అందరు ఉన్నారు కానీ ఇంకా ఈతలో మల్లేశం కాడు మరి దుబాయ్ పోయింది కదా, మరి వాని పాలు ఎట్లా? వాడు దుబాయ్ పోయింది కదా. దుబాయ్ పోయిందా? వాడిని పెన్నాలు పిలుస్తావు వాని వంతుకు. అరే జాని ఫోన్ కలుపురా, మాట్లాడదాం. ఫోన్ చేయి. ఉన్న నెంబర్ అనుకో. రింగ్ అవుతాను. హలో, ఓ పోచే ఉన్నావానే? ఇంటికి వచ్చి బాగా లొల్లి పెడతావు కదా, ఓసారి రా. సాయంత్రం రా లెక్క చెప్తా అన్నాడుకి ఎల్లమ్మ గుడి కాడికి రమ్మన్న నలవెక్కడు. అగో సి ఒక్కడున్నాడు కావచ్చు అనుకోరు, నేనెంతో ఆశపడ్డా. పిల్లల కోడి లెక్క 4-5 నెంబడేసుకొని ఉన్నాడు కదా, ఈ మందిలో ఏమని వస్తుంది, నన్ను ఏమంటాడు. ఎట్లయితే ఇలా లెక్క తెలుసుకున్నదాన్ని కావాలి. అగో అన్న వైనత్తందే రావైందరా. ఏంది బాబా, నా నంబర్ నీ ఫోన్లో లేదా? ఇంకా దూరం తిరుపతి ఫోన్లోకి వెళ్ళి చెప్తాను. వాళ్ళ ఫ్రెండ్లను చూస్తే ఏమనుకుంటది, ఆయన ఉంచుకున్న చూస్తే ఏమనుకుంటది. అసలే మీ తమ్ముడు ఇక్కడ లేడు, మళ్ళీ నాకు రంకట్ట కడతావా? ఇవాళకి ఆడకట్ట సౌతులంతా నా మీద బదనం అవుతాండ్రంటే. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందే. నువ్వే ముసలాని అయినవంటే నీకు ఛార్జింగ్ లేదు, నీ ఫోన్కు ఛార్జింగ్ లేదా? ఇక అన్నట్టుగా నీదంత ఛార్జింగ్ ఉండేది. అవు కానీ మరి అందరూ సదా పిల్లగాడు రాలేదా మనవాడు? ఎలాగస్తాడు? కానీ వయసు అయితే ఊరికి వచ్చినావు. ఎంత ఊరికి వస్తే ఏం లాభం ఉన్నది? తాతిపరంగా వస్తాడా? నువ్వు ఎంత ముందుగా వస్తే ఏం లాభం ఉన్నది? తీయరాదు. ఏంది వదినే ఈ మందిలో అన్నయ్య జద్దిస్తాను పాపం బాబాడా. ఏ ఊకో పిల్లగా, మీ అన్నకు గవన్ ఉంటే మంచిగానే ఉండు. ఏంది నారాయణ బావా, ఏమో గుడ్డ గుబ్బ లెక్క కండు తెరిచి టీవీ చూసినట్టు చూస్తున్నావు. నేను కొత్తగా వచ్చిన ఈ ఊరికి. ముసలని అయినా ఇంకా నీకు ఆ బుద్ధులు పోతలేవా? ఈడి మీద ఉన్నప్పటి నుంచి ఇదే వేసమాయని ఏమో టీవీ చూసినట్టు చూస్తున్నావు. చూస్తే ఉన్నదే రోజు రోజుకు నున్నగా అవుతున్నావు. వయసు అయినా కొద్ది నున్నగానే అవుతున్నావు కానీ పక్క పడతలేవు. నేను చూస్తే ఏమైతే నీకేం నాకు పరగ పడుతుంది. ఏమైనా చేస్తున్నా చూసుకో, 3 రోజులు పట్టుకేడుచు. ఇగో 32,000 రూపాయలు వచ్చినాయి. అగో మాట్లాడిన సార్ అత్తాను కదా. అగో అత్తాను పూల రంగడు. రా కూర్చో. కూర్చో. ఇగో వదిలే ఎలక్షన్లకు వచ్చినాయి, మొత్తం సర్పంచ్ ఎలక్షన్లకు వచ్చినాయి 32,000 రూపాయలు. అందులోకి వెళ్ళి వాళ్ళకు వీళ్ళకి ఇయ్యంగా ఖర్చులకు పోగా 12,000 రూపాయలు మిగిలినాయి. 12,000 గట్ట మిగులుతాయి. ఇవన్నీ లెక్కలన్నీ మొత్తం చేసినాం. ఎవరికి ఇచ్చిర్రు ఇంక 20,000? సాటికి తాగిర్రా ఏంది? తాగుడెక్కడిది వదిలే, నేను భలే ఉన్నావు. మరి ఏది కానీ మొత్తం అన్ని రాసి పెట్టినాం. ఇగో అన్న చూసిండు, అశోక్ చూసిండు. అరే జాని చెప్పురా. ఇలా మోసం చేస్తావేంది అన్న? ఏమో నాకేవరికనే చదువుకున్నదన్నా లేకపోతే తెలిసిందన్న? చదువుకోలేదు కానీ మొత్తం క్వశ్చన్లు అయితే బాగా. ఇంతమంది చదువుకున్న లెక్క అయితే నువ్వు నమ్ముతలేవా? కాదు పిల్లగా 32,000 12,000 ఉన్నట్టు ఇంక 20,000 ఎడకి ఇచ్చిన ఎవరికి ఇచ్చిన లెక్క చెప్పవా? అన్ని బయట చెప్పద్దు, బయట చెప్తారా? వీళ్ళకి చెప్పినా వాళ్ళకేమో చెప్తావు, నాకేమో చెప్పవా? చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఈ పైసలు గిని పెట్టారని వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు నువ్వేమన్నా దొంగ లెక్కలు రాసినారు అనుకుంటున్నావా? ఏంటి నువ్వు అని ఈ 32,000 రూపాయల లెక్క మాకు రాదు. ఉన్నట్టు మాట్లాడే వరకు పిచ్చి పిచ్చి మాటలు గిచ్చి మాటలు అంటారు. నాకేం ఎరకనే నీ దగ్గర ఇసుకంత ఉన్నాయో నాకు కూడా ఏర్పడలేదు. ఇలాగ వచ్చేదాకా ఆయన నాతోనే పరగొడతాయి. నీకు చూసుకో 3 రోజులు పట్టుకెడుచుడే. నాకేమెరక
సంబరాల మొగలంటే చెంబట్టుగా పిలిచిండట. నువ్వు వస్తే నీకేం పరగబడుతుంటే చూసుకో మా వచ్చినవి కంతి అవు కానీ మా పిల్లగా మరి ఈ పైసలన్నీ ఏం చేద్దాం అనుకుంటారు. ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి 31st దావత్ చేసుకుందామని అందరం అనుకుంటున్నాం. పిల్ల నువ్వు దావత్కి వస్తావా నీ పైసలు నీకు మంచిగా ఉంటావా? గట్ట అంటవేంది బావా? మీ తమ్ముళ్ళు లేకుంటేంది, నేను లేనా? నాకు కడుపు లేదా, కాళ్ళు రెక్కలేవా? ఇగో మీతోటి దావత్ కట్టకి ఇంత తమసమైన మంచిదే. రా నిన్నెవరు వద్దంటాను? ఏ నన్ను ఎవరు కాదంటారు బావా, మీరంతా దగ్గర వాళ్ళేనా? సరే మరి రేపు దావత్ చేసుకుందాం. లేట్గా ఎవరు రాకుర్రి. అరే జాని నువ్వు పనులు కథం చేసుకుని జల్దిరా. వాళ్ళు ఫోన్ చేస్తారు, వీళ్ళు ఫోన్ చేస్తారు, మళ్ళీ ఆయన లేడు కానీ మరి ఎవరు ఆశకు 30% అదిరిపోవాలి. ఏమంటావన్నా? బాగా చేసుకుందాం. బాబాయ్ నువ్వు జల్దిరా నువ్వు లేట్ కానీ మరి ఓకేనా? నన్ను పట్టుకో బయటది సాధగానే ఏమిటి కత్తావు మరి? ఏదో తీరాదా మా నీకేమైతే తీరాదు వస్తే ఈ తాగుడు సంబరమే ఉన్నది. తీర్రి కొంచెం కుండలంతా కుండలు పెట్టుకొని మీకు అంతే మరి ఇంకేం చేస్తాం? ఏమన్నా ఎరికేసేది ఉందా, ముంగటేసేది ఉన్నదా? ఊదుడు బుక్కుడు ఊరు మొక్కం చూసుడు. ఓ పిల్లగా తిరుపతి పొద్దుగాల కీకై నేను అత్తా. చేద్దా మళ్ళీ రేపు నాకు పని తీరదు. జల్దీ పని చేసుకొని రాను మరి. ఏమైనా ఈ పిల్లగా తెల్లగా లేదు. అత్తం దాగా ఒక్క నిమిషం ఆగు. అన్నట్టు తెల్లగా రాలే, ఒక్క నిమిషం అని పడితే. చూడు అరే జాని ఎక్కడున్నావురా? నేను నిన్ననే ఫోన్ చేయ, నిన్ననే చెప్తే కాదు నీకు. మా చెప్పినవే కళ్ళు చేయాలంటే గౌడు చెట్టెక్కద్దు, దించద్దు, తీయవద్దా? ఈ అత్త నాగురి ఆగమాగం చేస్తారు. జల్దీ రావాలంటే ఇంకా అత్తలేవు. జల్దీ రా, దావా స్టార్ట్ అయింది. అత్తనవా? జల్దీ రా బాబు, జల్దీ రా. ఆగమాగం చేస్తారు. పొద్దుపోయింది అత్తనట సామి రంగా మళ్ళా మర్చిపోరు మన సంవత్సరం దాకా. బాబు ఇటు అటు ఓ పిల్లగా రెండు రొట్టె బిల్లలు చేపిస్తే మొదలు పెట్టి ఏమైనా నాయన అదే గౌడు దొరకద్దా? మొదలు పెట్టింది కదా. తీసుకుంటాను. ఇస్తారేంటి? నీ యొక్క నేను వచ్చే వరకు ఫుల్ బాటిల్ అందరు ఓడగొట్టిర్రా? ఇదేం పద్ధతి మీది? మరి ఎంతసేపు చూస్తారు? చూస్తారా అంటే ఎట్లా? నువ్వు నాకు ముందర పెట్టుకుని ఎవడు అవుతారా మరి? నేను నిన్నే చెప్పిన జల్దీ రావాలరా, జల్దీ రావాలని చెప్పిన. నువ్వు ఎక్కడ తింటున్నావు రా? ఎవరింటికి పోయినావు? రావు నువ్వు రావు. ఇప్పుడు నువ్వు వస్తే ఇప్పుడు బాటిల్ కొడతారా? ఓ పిల్లగా మెల్లగా రావు, పోసవ తలికి నువ్వు ఎందుకు కొరిస్తానా? నువ్వు తాగు, మందున్న తాగు. సరే తాగుదాం కానీ ఇంతగా పులిసే రాదోయి. ఇగో 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 నువ్వు దూరంగా కూర్చుంటే నీకు నచ్చిన మెత్తడి ముక్కలు వేసుకో. ఇప్పటికే చాలా లేట్ అయింది కానీ మంచి లెగ్ పీస్ వాడిన తిను. అశోక్ నీ పడ్డా లెగ్ పీసు? అవు కానీ పిల్లగా నాకు గిలాస్ ఏదో మర్చిపోతావా? నీది దిగి తీసుకొచ్చినా నాది నాకు తెచ్చిన ఏడికెళ్ళది ఇస్తాను. స్నానం చేసినవా? కిందకెళ్ళి ఏ పడుతుంది రోజు స్నానం చేయాలి. నేను బయటకు వెళ్ళా తెలుసా? ఏమో అన్నా ఇంతమంది ముందర నన్ను స్నానం చేసినామంటారు. ఓ పిల్లగా మెల్లగా నువ్వేమో పగ్గన నెప్పుకున్న బెర్ర గడ్డి కుప్పకేవడి మేసినట్టు మెత్తన్నావు. ఓ బావా నీకు పనులు ఉన్నాయా? ఊసిపోయినాయా? దంగుతానే ముక్కలు? తినడానికి పనులు ఎందుకే, మింగితే కాదా ముక్కలు చీకుతానా? ఏమైతాని కానీ ఏంది పిల్లగా ఇదంతా ఎట్లా ఒకరొకరు వస్తుంది. ఇంతకన్నా ఇంట్లో కోటరు పోతేమో నాకు. అయ్యో పోయినాయి. నువ్వు తాగుతావా? అరే నీకు ఎరకలేదా? ఇంకా వాడు ఉన్నప్పుడు దేశం పోయినప్పుడు రోజు ఒక వాటర్ పట్టుకోవచ్చు. ఇద్దరు మూడు చెరువు తెచ్చు, ఇంత ఆమ్లెట్ గిమ్లెట్ వేసు, తాగుడు తింద చెప్పుకొని పందురు. పోసినావా? ఎందుకు రంది పడతావు? తాగు పెగ్గు పోసి పెట్టిన
సీసీటీ అన్న కోట సీసా అబ్బా నువ్వు ఎంత మంచోని పోయి మీ తాత కూడా చిన్నప్పుడు గట్టినే తెచ్చి గడ్డి కుప్ప సాటు ఇక్కడ గాముచ్చుట్టు ఎందుకంటే తాగితే అది కత్తే నీకేం ఎరుక గుట్టల పొన్న చెట్ల పొన్న తిరిగినాయి అన్న అది కత్తే ఫిరగా నడుగు నారాయణ బాబుకు నాలుగు సర్ర కనబడ్డా ఏమైనా ఫస్ట్ కేసేపు అంటాడు ఇంకో మాట అట్లే ఉండే దెబ్బ ఆగితే తీరో వరకు కథ చేసుకోవచ్చు ఎగురుతూ దుక్కొచ్చు. ఏందే పోసి నా మీదికి లొల్లికి వచ్చినావు పైసలు అని పైసలు కావన్నారా నీకు ఏందిరా ఆగేది ఇంటి మీదకి వచ్చి లొల్లి పెడతాదిరా ఏంది ఇంటి మీద కచ్చిలోళ్ళు పెట్టినా సప్పటి దవడలో నేను నడిచి అడగకపోతే మంచిగా చెప్పక చేయక దావ చేసుకోపోదురా పెద్ద మనిషి తనం చేస్తానమేమో పెద్ద మనిషి అన్నదేమో శాస్త్రం ఉండే అబ్బో ఎప్పుడన్నా ఓడి దావత్ ఇచ్చినావా నీ ముఖానికి చూడై పిల్లగా ఎట్లా మాట్లాడుతాడో ఒక సుక్క పడంగానే ఓ ఐసోన్ లెక్క అనైతాడు ఉరుకులాట ఉన్నది ఉరుకులాట ఉత్తసాట అన్న అయిన మొగోళ్ళం గింత మంది ఉండగా నేను గింత మాట అంట అది పోసి తెగినాడిది రాది ఆ లంజమడతో ఏం మాట్లాడతారా అరే గింత ఘోరం అది నాకు బాధ అనిపిస్తుంది అన్న నిన్నంటే అది దాని మొగడు దుబాయ్కి పోయిండు అది లావు ఎగురుతుంది దాని ఖాయమన్నాడు దొరుకుతలేడు రా నువ్వు ఏం ఆలోచన చేస్తాను దాని మాటల మీరు నువ్వన్నా మాట్లాడరా ఏం మాట్లాడట్లేదు ఏం మాట్లాడతారా ఉదయంగా దాన్ని పోతిరి పసంగా నువ్వుకే కూర్చున్నా మాట్లాడే ఓ పిల్లగా ఏందో ఏం పురాగ మీది కట్టన్నాడు దూరం ఉండు పోసే పోషా ఏందో ఇదో నాకు ఏడేరు పడతలేదు గాబరాల కన్నా కంటే ఏడుగురు మొగలాట నువ్వు మీ తాత లెక్కనే చెప్తున్నావు కదా అవునే ఇతోటి పెట్టే చెట్టోడు వస్తుందా నువ్వు ఆగు బావా ఓ దూరం తిరుపతి ఏమో గుయి గుయి పెడతారు ఏం సంగతి పొద్దుకి గల్లి ఇంటికి వస్తావు కదా లోపల దొరకటి తలుపులు ఎత్తాగు గిటు మాట్లాడతా అంటే ఏ గట్టేందో మాట్లాడుతానవేందే నీ అవ్వా అరే జాని ఇంత చెప్పని అన్నం వేసుకున్నావేంద్రా ఇంకో 2 పెగ్గులేరా ఇక పెగ్గులేదు గిగ్గులేదు పోయి మస్తు డాన్స్ చేద్దాం పా ఏం డాన్స్ రా ఇంకో 2 పెగ్గులే చాలన్నా ఇక ఫుల్ ఎంజాయ్ చేయాలి డాన్స్ చేయాలి మస్తుందిరా బోలు పేరాలు మస్తు తినరా అరే 4 కిలో అందించిన ఇది ఎట్లా వాళ్ళరా ఫుల్ ఎంజాయ్ చేద్దాం డాన్సులు చేద్దాం ఏం డాన్స్ రా మందు తాగురా డాన్స్ అంటే అన్న చూడకు 2 ఎత్తాండు లేకపోతే ఏందిరా మీ లెక్క అరే వీడు ఎన్ని తాగాలి కదా చెప్పాడు బాగా తక్కువ తాగు మళ్ళీ 4 రోజులు లెక్క లేవా నువ్వు నీ గురించి నాకు మాయర్కే రే తిరుపతి అన్న నా లెక్క డాన్స్ చేసుకోవడం ఉన్నారా ఓ పచ్చే ఈ లెక్క కాదే వీడు జారినాడు బయటప్పుడే వీడిని డాన్స్ చేస్తాడు మరి భూమి మీద కాళ్ళు లాగే ఇంకా వీడియోలు ఇంకా పెగ్గేసిందంటే ఇక మామూలుగా ఎగరడు అసలు తెలుసా అగో వాడు ఇప్పుడే ఊతాడు వాడు ఓ పోసే డాన్స్ చేస్తావా ఎగురుదావా చేయాలరా తిన్నట్టు కాదు చేయాలి తిరుపతి వీళ్ళు గింతంత తాగినాకనే ఎగిరెగిరి పడతారు నేనైతే ఒక్క పెగ్గు తాగని తాగినాక ఇలా సంగతి చెప్పు ఓ పిల్లగా అట్లే నాకు తనం ఇంత పులుసు పోసుకుంటేందో ఈ ముక్కలు ఈ 2 పేగులకే గిట్లా అంటాను మీ తాత అయితే 2 చెట్ల కళ్ళు తాగు ఎరికేనా లగ్గం కాక ముందుకు చక్కగా మీ ఇంటికి వచ్చు మాకు ఎరకలేదా ఇక నువ్వు అన్ని బయట పెట్టు మా ఇంటికి వచ్చు నువ్వు రాకపోదువా మీ తమ్ముడు లేక ముందుకు ఎన్నిసార్లు రాలే నువ్వు గెలిచొచ్చు గోడ గెలిచొచ్చు నేను నాతోనే వస్తున్నా రా రా అంటే వచ్చు మంచిని ఇద్దరు అరే జానీ ఇవన్నీ తీసేరా డాన్స్ చేయాలి అన్నా లేవురా
ఓ పిల్లగా మీద వాడే పుట్ట కప్పున్నట్టు దాన్ని ఏమంటారు అరే లేవురా పండబడి చేరుతా అన్ను తోపుతా అలా ముత్తలో పోషి కోసం మీ తాతలే కొట్టినరా పోషి నాదిరా సోడా చెత్తా ఆగురా నీ సంగతి చెప్తా ఏడున్నా ఓ రవి ఇవాళ లేస్తేనే తాళాలు వచ్చి కూర్చున్నావు పొలం పనులు తీరినా పిల్లగా ఎప్పుడు చూసినా తాళాలనే వాడుగా ఇంట్లో వాళ్ళే టూకుంటారో ఏమో ఆడు ఇంత తాగిపోతానవా కనకాయ బావ ఆటేపాయను ఆడిక బింకు ఉంచమన్నా ఉంచింది చెప్పపాయ ఉంచంది చెప్పపాయ ఆటేపేయండు నేను వచ్చి గీయాలి ఈ మొగోళ్ళని ఎంతసేపు కూర్చుండాలి నేను పాడుగా తాగిపోతాను తీరు రాక ఇవాళ వచ్చినందుకు ఇక్కడ ఉన్న వాళ్ళంతా నన్ను చూడబట్టి ఓ కనకయ్య బావా రావు దాదా ఓ మల్లమ్మ జోరుదారు తయారైన పెట్టిపోతాన్నావు మా చెల్లె కొడుకు బిడ్డకు సీర కట్టిస్తారు పిల్లగా అటే తయారైపోతాన్నా ఒక్క దమ్ము పట్టిపోతాను నచ్చిన చెప్పనా ఈయన అటే పాయను ఓ కనకాయ బావా వాళ్ళకి ఎంతసేపు అంచుతావు చెప్పండి రా నాకు బస్ ఎత్తిపోద్దు నేను పోవాలి ఒక దమ్ము పట్టిపోతాను అత్తేమో ఇంతసేపు చేయవాలి నన్ను ఊరికి తీసుకుపోవడానికి నాకు ఎవరైనా ఉన్నారా మొగడా మొత్తా ఉంచుకున్నాడు పోయి దుబాయ్లో ఉండే ఎవరు ఉన్నారు నాకు ఈడ చెప్పండి రా దా అయ్యో గీ ఆకియ పడితివి రాకలేదా బావా రాకలేదా రాకనా మామూలు నీకోసం స్పెషల్ కట్టించిన ఉన్నది ఇదే మరి రాకైతే పెద్దగా ఉంటది బావా అబ్బా మంచిగా ఉంది బావ కళ్ళు మంచి కళ్ళు పోసినావు అయితే అనే కానీ దీని అంచుకు గిన్ని గుడాలు అనేదన్న అయితే మంచిగా ఉండు ఈ గుడాలు వచ్చి రాలేదా బావి అలా అయ్యో దాని పోకరా పాడైపోయింది గివర్ దాకా ఇంట్లో ఏం చేస్తాందో ఏమో ఇక్కడ ఇంత మంది ఉన్నారు గిరాకీ ఆపాను మత గిరాకావు బస్సు పోద్ది బావా ఈయన పోయేస్తా మరి అక్కని అడిగిందని చెప్పు ఇంటికి వస్తామని మా అనుకుంటానా కానీ పని తీరుతలేదు బావా రోజు దిక్కుపోవుడు అవుతుంది ఇక చుట్టాలు కొద్ది మంది రోజో కార్యం అవుతుంది రోజో దిక్కుపోవుడు అవుతుంది బాగా ఏమి అనుకోకు అక్కని అడిగిందని చెప్పిన మళ్ళీ వచ్చినాక పైసలు ఇస్తా అబ్బా నన్ను దొబ్బెత్తారు ఏదో మా తాత నేనస్తే నన్ను డాన్స్ చేయకుండా వేసిరా మీరు అబ్బా పోసి మా తాత ఉండు కదా మీ ఒక్కొక్కరు ఆట చెప్పు పూసి ఏడుంది ఇది మళ్ళీ ఏడుంది ఇంటికాడు తాళాలు ఉందా దీని అబ్బా మళ్ళీ ఉన్నట్టుంది కదా ఓ మళ్ళీ ఆగో ఆగో ఉంచుకున్నది ఏదో ఇతర మల్లేసి కానీ ఉంచుకున్నా కానీ ఈ కనకాబాబు ఉంచుకున్న రోజు కమ్మడికి వెళ్ళాను వస్తావా పాడుగాను ఓ మళ్ళీ ఆగు మళ్ళీ నీకోసం వస్తాను ఆగు అచ్చుడు పాడైపోను కుటుంబ తాగినా ఏంది అంత రోత వాసన వచ్చి పడతాను దూరం ఉండు ఎట్లా ఉన్నాడేమే
గుడ్డేల ముఖం పెట్టుకొని దూరం. ఏంది నీ తల పండవాళ్ళగా ఏమో మీద మీద పడబడితివి. పడబుద్ధి అయితే రాత్రి ఇంటికి రా. ఇంక మందిలేనా మానం తీసినట్టు నీ మానం దక్కనట్టు అన్నవాడ. ఏందో చెప్పు అసలు గల ముచ్చట. ఊగుతాడు కానీ సాగడేమి నోరు పడిపోయిందా? చెప్పు పిల్లగా నేను ఊరికి పోవాలి. ఎటు పోతావా? ఆగు. ఆగుమని మీద చేస్తాడేమి. నిన్నేమంటా మళ్ళీ నేను చెప్పు నేను పోవాలి. నీ అచ్చుడు కాకిదాలుగా నీ దగ్గరికి ఎంత ఖర్చు పాడైతా. అది నీ సమితి పూసిలేదా? ఏంటి పోస్కి మళ్ళీ ఎంత వేయిందా ఏంటి? నీ పోవుడు కాకిజాలుగా పోవులేదు మనలేదు నీకు ఎప్పుడు చేసానా? అది నీ సమితి పోషన్ చూసినావా? 35 దావుతాట అందరితో కూర్చొని తాగుతుంది. నేను పోతాను నూకేసి ఆడికెళ్ళి మీ సర్పంచ్ ఎలక్షన్లకు మీ కులానికి ఇచ్చిన పైసలతోని ఎర్రమంది తాగుతారు. నీకెవరి సిగ్గుమానం ఉందా? గిడ కూర్చొని తెల్లగాలు తాగుతాను నేను విలువలేదా? సీని బతుకు పాడుగాను అలా ఎర్రమంది తాగుతారు, నువ్వు తెల్లగాలు తాగు. అయ్యో గట్ట సంగతి పిల్లగా నాకేమేరక. అప్పుడు నాతో చెప్పనే లేదు. చూసిన బాబు ఒక్కతే పోయింది. పొద్దుగల కలిసింది కానీ గిట్ట సంగతి అక్క అని అనద్దా అనలేదు. నల్ల మొక్కది దీన్ని ఎత్తుక కట్టకపోను. అదే నాకు పాలు లేదనుకున్నదా? నేను ఓటే లేదనుకున్నదా? ఆలయ నాకు చెప్పదా గిట్ట పాపం ఉంటుందా? దాని సంగతే చెప్తుందా అత్తవా? ఎత్తుకపోను నీ తాగుబో తలపండు వాళ్ళగా. నన్ను గిట్టమని గట్టమొక్కను పోతాను. ఇట్టా ఉండకూడక తాగింది దీనట్లేదు. ఇట్రా ఇట్రా నీ అక్క ఇటు కదా ఆగి అత్తన్నా తాగుబోతు నీ మీద మా అన్న అన్నంగల్లా తడక మీద వేసుకోకూడక అని మంచిగానే ఉన్నావుదా. పిల్లగా ఏమో మీద పడబడితివి. ముసల్దానా ఒడ్డు జారింది. ఏం జారింది? నీ జారుడు పాడైపోను. ఒకటే జారిందో ఇంకేం జారిందా? ఉంటది ఏమంటాను అవునే పోసి గీడేం చెప్తానవే? నేను ఇక్కడ ఉన్నానని నీకెవడు చెప్పిండే? మొగడు పోయి దుబాయ్లో ఉన్నాడని ఊరు మీద పడ్డావే. ఇక అంటే నేను ఊరవతలు ఉంటా ఊర్లు ఉంటా నీకేందే? నా మొగడు ఎత్తుల మల్లేష్ గారు ఉన్నప్పుడు అని నాకు దక్కనిచ్చినవా అనే? ఆడు ఉన్న రోజులు నీ చుట్ట నింపుకుంటువి. ఆడు వేయిండు నా ఇష్టం ఉన్నంత నీకేమైతుందే? నేనేమన్నా నా సాటుకోయి తప్పు పని చేస్తాను నానే? వీళ్ళందరూ దగ్గర వాళ్ళేనా మళ్ళీ మేన బావలేనా? నేను బావలు సాయి అంటున్నా, వాళ్ళు కూడా మరదలు సాయి అంటారు. అవు బావా, ఏతుల మల్లేష్ గారికి అది పెళ్ళమైతే నేను ఉంచుకున్నదాన్ని కాదా? నాకు చెప్పొద్దా అనయ్య? గిట్టనే ఉంటుందా? అదే నాకు ఈ ఊళ్ళో ఓటు లేదనుకున్నారా? నాకు అలా పాలు లేదనుకున్నారా? నన్ను విలువద్దా? నేను తినద్దా? నేను తాగద్దా? మీతో నేను ఎగురద్దా? నాకంత బలం లేదా? గిట్నే ఉంటుందా తిరుపతి బావా? చెప్పరా అనయ్య? నువ్వు ఎప్పుడో పిలిచింది? తెరిచి కూర్చున్నది ఇక నువ్వు అత్తనమని తెరిచి కూర్చుంటే ఇంకా అది వేసంటిదో ఎరకలేదా నాకు? అది ఏం చూపెట్టిందో? వగలాడి రంకులాడి ఇటుకులాడి ఎరకలేని ముచ్చడా నాకు? మీరు కూడా కాసంటోలే. మీరు చూసి పీట వేస్తారు, బొర్రం చూసి భోజనం పెడతారు. ఆవు ఇకంత పాడుగాను. ఏ పిల్ల లేట్ అయితే లేట్ అయింది. ఇప్పుడు మళ్ళా మొదలు పెట్టరా డాన్స్ చేద్దాం. సింగులు ఒత్తుకోబడుతుంది. పతివత ఫలారం పెట్టి తూరంతూ పాస ఉన్నారట. లేకపోతే ఏందే మరి బొక్కలు తింటానమని మెడ వేసుక తిరుగుతారే? ఓ నీ తాగొత్తాల పండు వాళ్ళగా నువ్వేనా ఈ వాడుకో దాన్ని తీసుకొచ్చింది? నీ తాత కూడా గట్టి ఉండే వెనకట. ఏం చేయకుండా కానీ అందరినీ ఎగేసు. ఏ పోసి ఈ పిల్లగాన్ని ఏమనకు. ఆయన జోలికి వచ్చినామనుకో గోసి ఊసిపోయేదాకా చంపుతామ్మా. ఏమనుకుంటానవో ఎరికేనా? మళ్ళా ఏందే నా గోసి కూడా కొడతావా? అమ్మలాడి నువ్వు ఏం చూసుకొని ఆడుతున్నావో ఈయన వద్ద రాగో. వీళ్ళందరూ దూరపోళ్ళు అనుకునే ఉన్నా మేన బావలే. వీళ్ళందరి నడవ నీ గోసి ఊసగొట్టకపోతే చూడు పోషణే కాకపోవాలి. నాకు చెప్తున్నావే చూడు బాగా నా గోసి ఊసగొడతాడట అని. నువ్వని ఊసగొట్టదు అన్నాడు. నీ సీగొత్త అమ్మలాడి నిన్ను గోసి
ఇప్పుడు నేను దీని జోలికి వెళ్ళనుకో వీళ్ళందరూ కలిసి నా ఈపు సాపు చేస్తారు. ఒక్కలన్నా నా దిక్కు మాట్లాడేటోళ్ళు లేరు, అంత దానోళ్ళే ఉన్నారు. ఎట్లా చేయాలి మరి? దూరం మెల్లగా లైట్ తీసుకుంటా. ఇదేదో అక్కడికి వచ్చేటట్టు ఉంది. ఏంది పోషవాదినే లొల్లి పెడతాను? ఏం మాట్లాడతాను? ఏంది పిల్లగా ఏమో ఇవరి దాకా నాతో ఎగిరి ఇప్పుడేమో దాని పాట పాడుతున్నావు. అది నాకన్నా చిన్నది, నా మొగని ఊడుకున్నది, అది వచ్చిన సిగబెడతా మళ్ళీ ఇంకా నేనే ఎక్కువ మాట్లాడతాను అంటానవా? బాగా ఎక్కిందా ఏంది కళ్ళు? చూడు బావా అన్న ఏతులు మల్లేశం పైసల కోసం దుబాయ్కి పోలేదే. ఇలా గయ్యాలితనం భరించలేక సప్పుడుగా వీకిండాడు. అవును నిజమేరా, ఈ లంచముండల రోజు భరించలేకనే వాడితే ఎంకపోయినట్టున్నదిరా. మరదలు మళ్ళీ నేను అన్నామనుకో మక్కులు సాఫ్ చేస్తా. అరే తిరుపతిగా మళ్ళీకి నువ్వు ఉంటే పోషికి నేను లేనారా? ఏదో బాగా మాట్లాడు. అబ్బా దొంగ గాడిది కొడుక. ఇగో బావా దీనికి అంతటి కారణం ఆ గీడే. రే నువ్వేనారా ఇరవై దానికి ఈ లొల్లి కారణం? అరే ఏం చూస్తాను? అరే దీనికి అంతటికి కారణం నువ్వు అరా? అరే చూస్తానేంద్ర ఎయ్యని. ఈ తాగుబోతు ముండ కొడుకులకి ఇంతేనే, ఇలా పని అయిపోయింది పా. ఇంకా పోసి ఈ తాగుబోతు బాడకావుల పని అయిపోయింది. పోదాంపా యాదగిరి బాగా వస్తున్నాను సీకర్ అయినాక చెప్పని పోదాంపా. నువ్వు వద్దేనే మర్చిపోయిన ఆయనే ఈ కొత్త సంవత్సరానికి కొత్త చీర కొనిస్తాను అన్నాడు. అవు గాని ఈతలు మల్లేసి గారు ఫోన్ చేసిండు. ఆయే అప్పుడే చేసిండు, గంట సేపు మాట్లాడిన, వీడియో కాల్ చేసిండు. ఇంకా నేను చూపెట్టమంటే కైకిలు పోయిందని చెప్పిన. మంచిదాన్ని జ్వరం వచ్చింది, సాతన అయితే లేదు, ఎత్తలేదు అనిపోయినావు. ఇక గట్ట చెప్తే ఎట్లా కానీ కైకిలు పోయిందని చెప్పిన, మన కథడానికి ఏర్పడద్దని. అవు మనం ఎందరితోటి పోయినా కానీ దానికి ఏర్పడ. ఓ వదనలు ఇట పోయేస్తారు ఆగమాగం. ఏం లేదు పిల్లగా, మొన్న ఓట్ల తర్వాత మిగిలిన పైసలతోటి దావత్ చేసుకున్నాం. ముండ కొడుకులు బగ్గద ఆగిర్రు, మీద మీద పడతారు. ఎంతైనా ఆడోళ్ళం కదనో దబనా ఏమన్నా అయితే ఎట్లా అని ఇక దంటలు పట్టుకుని కట్టాను. ఇగో ఈ ముచ్చట అన్న గిట్ట చెప్పు, బాధ్యత జర చెప్పకు, ఈ ఇడిచిపెట్టి ఈ ముచ్చట. అవ్వదు నెంబర్ అన్న పోయితే ఏం చెప్పాలి? అన్న ఫోన్ చేస్తే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుల్తానాబాద్ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్. చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.